గైస్, ఇవాళ మనం మళ్ళా జెంకిన్స్లో పార్ట్ 2 చూద్దాం. సో జెంకిన్ పార్ట్ 2 ఏంటంటే మనకి ప్రాజెక్ట్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్స్లో ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, పైప్ లైన్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ టీసీఎస్ ప్రాజెక్ట్ మనం తీసుకున్నాను, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. సో ఇట్స్ డెమో ప్రాజెక్ట్ అని పెడదాం. సో ఈ పైప్ లైన్స్ ప్రాజెక్ట్స్, ఈ స్క్రిప్టింగ్స్ అన్నీ ఏంటి అంటే మనం ఈజీగా డిప్లాయ్ చేసుకోవడానికి, ఆటోమేషన్ చేసుకోవడానికి మనం ఈ స్క్రిప్టింగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో జెన్కిన్స్ దానికి బాగా యూజ్ అవుతుంది మనకి. సో దీంట్లో మనం ఏడబ్ల్యూఎస్లో ఈసీ2స్, ఎస్3 బకెట్స్ అన్నీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇది చూద్దాం. టీసీఎస్ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేసాం. సో క్రియేట్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, బిల్డ్ నో చేసినంత కన్సోల్ అవుట్పుట్ ఇట్లా వచ్చింది. సో ఇలా కాకుండా మనం ఏం చేద్దామంటే గిట్హబ్ నుంచి ఒక సోర్స్ కోడ్ తీసుకుందాం. సో గిట్హబ్ నుంచి కాన్ఫిగర్ చేసుకుందాం మళ్ళీ. గిట్హబ్లోకి వెళ్దాం. గిట్హబ్లో ఒక శాంపుల్ బ్యాష్ స్క్రిప్ట్ తీసుకుందాం. సారీ, స్పెల్లింగ్ తప్పు ఉంది. తీసుకుందాం. సో ఈ కోడ్లో ఉన్న ఈ హెచ్టిటిపి ఏదైతే సోర్స్ కోడ్ ఉందో ఈ సోర్స్ కోడ్ ఇక్కడ యూజ్ చేద్దాం. సో ఈ జెన్కిన్స్ డాష్బోర్డ్ కి నా గిట్హబ్ ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ దీనికి లింకప్ చేసి పెట్టాలి. క్రెడెన్షియల్స్ నేను ముందే లింకప్ చేసి పెట్టాను. సో ఇక్కడ బ్రాంచ్ నేమ్ ఏదైతే ఉందో మాస్టర్, అక్కడ కూడా అదే ఉండాలి. సో బిల్ అయింది ఇది. సారీ, బిల్ అవ్వలేదు. ఒక నిమిషం, ఎర్రర్ ఎక్కడ వచ్చిందో చూద్దాం. కన్సోల్ అవుట్పుట్లో ఎర్రర్ కనబడుతుంది మనకి. సో కిందకి వచ్చేసిన రిపోజిటరీ. ఓకే, బ్రాంచ్ నేమ్ కాన్ఫిగరేషన్ దగ్గర మనకి ఎర్రర్ వచ్చింది. సో బ్రాంచ్ నేమ్ దగ్గర మనం ఏం పెట్టాము, మాస్టర్ అని ఉన్నట్టు ఉంది. సో అది చేంజ్ చేయాలి మనం. సో గిటబ్ లో ఏదైతే బ్రాంచ్ నేమ్ ఉందో అదే మనం ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఇవ్వండి, మాస్టర్ అని ఉంది. సో గిటబ్ లో ఇక్కడ ఓకే మెయిన్ అని ఉంది ఇక్కడ. సో అది కూడా మనం మెయిన్ అని చేంజ్ చేసుకోవాలి. సేవ్. సో మళ్ళీ బిల్డ్ చేద్దాం. బిల్డ్ నౌ. డన్, సక్సెస్ అయింది. సో కన్సోల్ అవుట్పుట్ చెక్ చేద్దాం. డన్, ఆల్ సక్సెస్. సో ఇలా రియల్ టైంలో ఏంటంటే మన డెవలపర్స్ ఏదైనా కోడ్ ఇచ్చి ఏదైనా అప్లికేషన్స్ కానీ ఏదైనా అప్లికేషన్స్ కానీ ఏదైనా ఆటోమేషన్స్ చేయడానికి మనకి స్క్రిప్టింగ్స్ అనేది బాగా యూజ్ అవుతుంటారు. సో స్క్రిప్ట్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. సో మనం దీనిలో ఇన్పుట్ చేసి అవుట్పుట్ కన్సోల్ చెక్ చేస్తూ ఉంటాం అనమాట. సో పైప్ లైన్ చూద్దాం. పైప్ లైన్ స్క్రిప్ట్లోనే పెడదాం. వచ్చేసి హలో వర్డ్ తీసుకుందాం. ఇప్పుడు హలో వరల్డ్ ఉంది కదా, ఇది జస్ట్ శాంపుల్స్ అనమాట. సో సేవ్ చేసేసి ఇక్కడ బిల్ నో చేద్దాం. సో దీని ఒక అవుట్పుట్ కన్సోల్ చెక్ చేద్దాం. హలో వరల్డ్ అని వచ్చిందా, కింద కింద హలో వరల్డ్ అని వచ్చింది. ఓకే, సో దీన్ని మనం కావాలంటే ఈ స్క్రిప్ట్ని మనం చేంజెస్ కూడా చేసుకోవచ్చు అనమాట కావాలంటే మనకి. సో హలో వరల్డ్ దగ్గర ఫర్ సపోజ్ నా నేమ్ పెట్టుకుంటాను. హలో మై గైస్, మై నేమ్ ఈస్ నబీ వర్మ తుపాకుల. ఓకే, ఇలా పెడదాం ఫర్ సపోజ్. ఇది ఈ బిల్ నో చేసి దీన్ని ఒక అవుట్పుట్ కన్సోల్ చెక్ చేద్దాం. సేవ్ చేద్దాం. బిల్ నో అండ్ దీని అవుట్పుట్ చెక్ చేద్దాం.
అయిపోయింది. అవుట్పుట్ చెక్ చేద్దాం. కన్సోల్ అవుట్పుట్. హలో గైస్, మై నేమ్ ఇస్ నవీన్. రైట్, ఇంతే. ఓకే, ఇలా పైప్ లైన్ ప్రాజెక్ట్స్ మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో ఈ పైప్ లైన్ ప్రాజెక్ట్లోనే ఇంకొక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుందాం మనం. సో అదేంటంటే మ్యావిన్తో గిట్, మ్యావిన్ ప్లస్ గిట్ ప్లస్ మ్యావిన్ ఉంటుంది స్క్రిప్టింగ్. అది కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ గిట్ హబ్ ప్లస్ మ్యావిన్. సో ఇది ఒక శాంపుల్ స్క్రిప్ట్ అనమాట. సో ఇది ట్రై చేద్దాం బిల్డ్ చేసి ఒకసారి. బిల్డ్ నౌ. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో కన్సోల్లో ఎక్కడ ఎర్రర్ వచ్చిందో చూద్దాం మనం ఇది. సో కిందకి వచ్చాం, పైప్ లైన్ ఓవర్ వ్యూ చూద్దాం. సో మనకి ఏదైనా ఎర్రర్స్ ఉన్నా ఏమున్నా సరే పైప్ లైన్ ఓవర్ వ్యూలో అన్ని కనబడతాయి మనకి, ఎర్రర్స్ ఎక్కడ పోయింది ఏంటి అనేది. సో మనకి అన్ని టిక్ మార్క్ కనబడి ఇక్కడ చూడండి, ఇది కూడా కనిపించింది మనకి ఇక్కడ ఎక్స్పెరిమెంటరీ మార్క్. సో జే యూనిట్ అనే ఒక ప్లగ్ఇన్ మనకి లేదు. సో జే యూనిట్ అనే ప్లగ్ఇన్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే అది వచ్చేస్తుంది. సో విల్ ట్రై. సో M3 ఆల్రెడీ ఉంది మనకి మ్యావిన్, మనం ఇన్స్టాల్ చేసుకున్నాం మ్యావిన్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే జే యూనిట్ వేసుకోవాలి. సో డైరెక్ట్గా మేనేజ్లోకి వెళ్ళి జెన్కిన్స్లోకి వెళ్ళి ప్లగ్ఇన్స్, అవైలబుల్ ప్లగ్ఇన్స్, జే యూనిట్. ఇది టెస్టింగ్ పర్పస్ యూజ్ చేస్తారు అనమాట, టెస్టర్స్ యూజ్ చేస్తారు ఎక్కువ జే యూనిట్ అనేది. సో అటాచ్మెంట్స్ దానికి సంబంధించిన అన్ని తీసుకుందాం. జే రియల్ టైం టెస్ట్ పెట్టుకుంటాం. సో అంతే, ఇన్స్టాల్ చేద్దాం. సో ఇన్స్టాల్ అవుతుంది. మ్యాగ్నెటిక్ చైన్ అటాచ్మెంట్స్ ఓకే, ఇన్స్టాల్ అవుతుంది. సో ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఒకసారి ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ బిల్డ్లో చేద్దాం. ఇది షెడ్యూల్ అయింది. సో మళ్ళీ అన్స్టేబుల్ ఎర్రర్ వస్తుంది. ఓకే, సంథింగ్ ఈస్ ఇష్యూ. ఓకే, ఒక్కొక్కసారి ఎక్స్పెరిమెంటరీ మార్క్ వచ్చినా సరే మనకి కోడ్ బిల్డ్ అయింది, కాకపోతే అన్స్టేబుల్ అవుతుంది అనమాట కోడ్. సో మొత్తానికి రాంగ్ పడితే అది తప్పు ఉన్నట్టు, రాంగ్ ఏం క్యాన్సిల్ ఏం అవ్వట్లేదు, మనకి కోడ్ రన్ అవుతుంది కానీ అన్స్టేబుల్గా రన్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేద్దాం ఎర్రర్ మళ్ళీ ఎక్కడ ఉందో ఒకసారి చూసి. సో నాకు ఇక్కడ రన్ అయింది మళ్ళీ కోడ్. సో యా, కోడ్ బిల్డ్ అయింది, వచ్చేసింది నాకు. సో బిల్డ్ అయింది, ఫస్ట్ టైం బిల్డ్ అయిపోయింది నాకు కోడ్. సో మళ్ళీ జెన్కిన్స్కి వెళ్దాం, ప్రాజెక్ట్ ఏరియాలోకి వెళ్ళిపోదాం. సో మళ్ళీ బిల్డ్లో చేద్దాం ఒకసారి. సో ఫస్ట్ బిల్డ్ అయింది, మళ్ళీ సెకండ్ ఎర్రర్ వచ్చింది నాకు. సో మళ్ళీ బిల్ షెడ్యూల్. సో మళ్ళీ అన్స్టేబుల్, ఎస్ మళ్ళీ అన్స్టేబుల్ అవుతుంది. సో ఓకే, లైట్ తీసుకోండి. సో ఏదైతే ఫస్ట్ది మనం కన్సోల్ అవుట్పుట్ చెక్ చేసామో ఇదే అనమాట. సో మనకు సక్సెస్ఫుల్గా ఏదైతే కోడ్ ఇచ్చామో అది బిల్డ్ అయిపోయింది. ఓకే, డన్. చేయాలి.